హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా అండి. ఇంకా బావ అయితే పొద్దున్నే పనికి వెళ్ళిపోయాడు. మొన్నటి వీడియోలో చెప్పాను కదండి, బావ ఇంకా మన్నయ్యలు పనికి వెళ్తున్నాడు అని చెప్పేసి. బావ అయితే పనికి వెళ్ళాడు. ఇంకా సాస్ బాబుని సుహాసిని మా నాన్న తీసుకెళ్ళాడు ఇంటి దగ్గరికి. ఇంకంటే నేను పని చేసుకుంటూ ఊరికి ఏడిపిస్తూ ఉన్నారు, అందుకని చెప్పేసి నాన్న వచ్చి తీసుకెళ్ళాడు. సుహాసినికి సాస్ బాబుకి స్నానం చేయించి పంపించానండి. సాస్ బాబుని ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి. గత వారం నుంచి స్కూల్కి పోవట్లేదు, నిన్నటి నుంచి వెళ్తున్నాడు. ఇంకా మహేంద్ర పెళ్లి పనుల్లో పడి ఇంకా పెళ్ళి అని ఆ బట్టల షాపింగ్ వాటికి ఇటుకి తిరుగుతా సాస్ బాబు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. ఈ వారం రోజులు అలవాటు తప్పలేక నిన్నటి నుంచి స్కూల్కి వెళ్తా ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఇంక ఇంట్లో పనులు మొత్తం అయిపోయిందండి. నాకైతే బట్టలు ఎతికేసి అన్నం కూర వండి అంట్లో ఏదోమి కసువేసి ఇంక ఇల్లంట్లో ఇంటి మొత్తం వేసి సర్దేసి తాళాలు వేసి అయితే ఇంక అమ్మోళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇంకా అదే కాకుండా మొన్న చిన్న అత్తగారు అయితే మహేంద్ర పెళ్ళికి శారీ పెట్టింది కదండి. ప్రెగ్నెంట్ కదా, కొత్త శారీ కట్టుకోకూడదు అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా శారీ అసలు కుట్టిలేదండి. ఇంకా రేపు మా అన్నయ్య పెళ్ళికి కానీ ఇంకా ఎప్పుడో కట్ట ఉపయోగపడుద్ది, ఇంకా అమ్మోళ్ళ కళకు చూపిద్దాం అని చెప్పేసి శారీ అయితే తీసుకుని వెళ్తున్నాను. మీరు కూడా నైటు ఏ శారీ ఏదో ఇంకా మీకు కూడా అర్థం కాకుండా ఉండద్ది. ఇంకా శారీ కూడా చూపిస్తాను పదండి. ఇంకా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి శారీ చూపించి సాస్ బాబుని స్కూల్ దగ్గర వదిలిపెట్టి బాబు పని చేస్తున్నాడు కదా, మా పెద్దమ్మోళ్ళ పని ఇంకెంతవరకు వచ్చిందో చూపిస్తాను పదండి. ఈ శారీ వచ్చేసండి నేను తీసుకుంది. ఇంకా అన్ని కలర్స్ దాంట్లో చూసి నా కాడ ఉన్నాయేనో కదే ఝాన్సీ అక్క పంపించినాయి, నా మ్యారేజ్కి అమ్మోళ్ళు తీసుకున్నాయి, బావ తీసుకున్నాయి, ఇంకంతా ఒకటే కలర్స్ అయిపోయాయి. అందుకని చెప్పేసి ఇంకా చాలా సేపటికి నాకు వద్దు నీకుంది. మా చిన్న అత్తగారు మా అత్తమ్మ ఉంది కదా, వాళ్ళు అయితే ఇంక ఈ కలర్ లేదు కదా నీకు, ఇంక ఇది ఉంచుకో అని చెప్పారు. ఇది వచ్చేసి ఇంకా బ్లౌజ్ వెనక పక్క అండి ఈ మోడల్ వచ్చిందనమాట. కుట్టించుకోవచ్చు, ఇంకా అమ్మోళ్ళ వాళ్ళకి చూపించని చెప్పేసి తీసుకెళ్తాను. ఇంకా అమ్మకి మా పెద్దమ్మలు చూపిద్దామని త్వరగా ఇంక ఇది తీసుకొని అయితే వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇంటికి తాళాలు వేసినట్టే కదండి. ఇంక శారీ తీసుకొని త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అమ్మోళ్ళ ఇంటికి. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను పదండి. జనం ఎవరు లేరండి, ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. 10 అయింది టైం. హాయ్ మా అమ్మ షేర్ చూపించి సాగు కానీ బడికాడ పెట్టాను. మిషన్ వేసిన ఎప్పటికి బాగా అవసరం మిషన్ మీద వేయమంటుందండి. ఎంతవరకు వచ్చింది? అయిపోయిద్దా? కానీ త్వర చేయాలి. ఏడుకోటి హాయ్ బాబు చేయండి కోటి. ఏం చేస్తాను నా పిల్లకాయలు? ఏం డ్యాన్స్ చేస్తున్నా? బడికి హాయ్ సుహాసిని, ఎప్పుడు వచ్చినావు? పాటలాపా మమ్మీ, ఇదిగో మీ వదిన పెట్టిన చీర నీకే, నిజంగా నీకే మీ వదిన పెట్టింది. మా అమ్మోళ్ళు సోయాన వదిలేనండి మా చిన్నత్త గారు అయితే. ఇదిగో ఎట్టని సారీ బాగుందా? సాస్ గడుగ సాస్ నీకు గుట్టించానా? సాస్ బాబు టైం అయింది, బడి పోదాం పా. ఏసలు పడమాకు పోతే అట్ట ఈ వారం నుంచి ఇంకా అటు ఇటు తిరగనే సరిపోయింది నీకు. భయం బతి లేకుండా పోతున్నావు. లే కానిచ్చిపా, స్కూల్ దగ్గర వదిలిపెట్టప్ప. సరేనండి, సాస్ బాబు తీసుకొని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఏడుస్తా ఉన్నాడు సాస్ అయితే. ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చదువుకోమంటే ఆశలు పెట్టలేదు కదా, పిల్లలు దాన్ని బాగా కూర్చున్నారు. వీళ్ళ సాస్ బాబు ఒక్కడేనండి ఏడుస్తుంది. మా అబ్బాయిని చదువుకోమంటే ఆశ్చర్య పెడుతున్నారా? అదేం లేదు, కమ్మ కూర్చొని చదువుకోవచ్చు. కాయ తినిపో, ఇదిగో బత్తాకాయ.
పిల్ల అలవాటు వచ్చిందండి. ఆకులు కూడా అసలు బడికే రాదు, అందుకే వాళ్ళ అమ్మ అంతే కూర్చుంది. నువ్వు సాహసంగా చదువుకోవాలా. అది అసలు కడుపు ఏం కావాలి, ఏం చేశాను ఏడుస్తున్నా. సరే వాళ్ళ నాన్న అయితే కొట్టాడండి సన్నుని బడికి రా చెప్పేసి. ఏడమాక మా కోళ్ళు కదా, ఏడమ్మ పప్పు చెక్క పెడతాను ఏడమాక. కావ్య హాయ్ చెప్పు కావ్య. కావ్య కూడా బడికి వచ్చింది. సాస్ బాబు జాగ్రత్త. కావ్య సన్ను మీ ఇద్దరు కొట్టమాకండి బాగున్నాయి. అన్ని పేరు తెలుసు నీకు. తిను తిను హాయ్ చెప్పు మరి. తిను పల్లికి ఇచ్చుకుంది. సాసు గుడ్డెట్టుంది, గుడ్డెట్టుందిరా. రండి పిల్లలు అయితే గుడ్లు తిని మూతులు కడుక్కుంటున్నారు. అమ్మ ఇంకరా కడిగిన చాలు. మా కోళ్ళకి కాయ వేసాడండి, ఎంత కడుగుతుంది మూతి. కడుక్కోగ్లోరే కడుకున్నా సాసు మూతే. మంచి నీళ్ళు రాదు కానీ పను కూడా తాగావా. సరే అండి, నాకైతే బల్ల పేరు వచ్చారు కదా. రాగి పిండి, అలానే జొన్న పిండి, అటుకులు, బెల్లం, పప్పు చెక్క, వెండి ఖర్జూరాలు మొత్తం 6 సార్లు తీలొచ్చాయండి. ఇవైతే ఇంక సంచిలో పెట్టుకోవాలి. గుడ్లు, పాలు ఇంకా అలానే ఇంకా అవి కూడా ఇస్తారు. అవి కూడా తీసుకొని కందిపప్పు, బియ్యం ఇంకా అవి కూడా ఇంటికి వేస్తున్నారండి. మొత్తం సంచిలో తీసుకుని వెళ్ళాలి. పిల్లలు ఇప్పుడు గుడ్డే తిన్నారు. సరేనండి, ఇప్పుడేనండి స్కూల్ దగ్గర నుంచి వచ్చింది. బావ అయితే ఇంక ప్లాస్టింగ్ చేస్తా ఉన్నాడు. మామ అల్లుళ్ళు కలిసి మా పెద్దనే మాల్ వేయటం బావకి, బావేమో కోణాలు పెడతా ఉన్నాడు. మొన్న ఏమో ఇసుక మొత్తం అక్కడ పోసి మాలు కలపాలి. రావాలి కాబుగా మాలు ఇవ్వండి. వదిలిపెట్టే బళ్ళు అనే ఛాన్స్ చెప్పి వీడియో తీసా. ఆడుకుంటా ఉన్నాడు, ఇప్పుడు వస్తుంటే ఏడుతుండు. సరేనండి, మా ఇల్లు అయితే చాలా బాగుంది. మొన్న ఇల్లు అయితే చాలా బాగా చేశారు. అయితే ఇప్పుడు రేకులు వేసి మొత్తం మీకు చూపిస్తానండి. సుహాసిని ఏమో అమ్మోళ్ళ ఇంట్లో ఇంటికి ఉయ్యాలు వేసాను, నిద్ర పోతుంది. ఇప్పుడు దాకా సాహస్ బాబోళ్ళు ఇంకా రోజు స్కూల్లో ఎలా ఆడుకుంటారో తెలియదు కదా మనకి. ఈరోజు నాకు స్కూల్లోనే చాలా సేపు టైం పట్టింది. అంటే ఫస్ట్ టైం కదా రేషన్ వచ్చినాయి. అలానే గుడ్లు, పాలేమో రేపు వారం ఇస్తామన్నారు. ఇంకా ఈ పప్పు చెక్క, బియ్యం, కందిపప్పు అని ఇస్తే తెచ్చుకున్నా.
రాజు వాళ్ళు చక్కగా ఆడుకున్నారు ఇప్పుడు దాకా. నేను వస్తుంటే ఏడుస్తున్నాడు. తింటా. అయిపోయిందా? కారం పెడుతున్నా. పెద్దమ్మ చూడండి తీసుకెళ్ళి వేసుకొస్తున్నారు మా పెద్దమ్మని మా అన్నయ్య. మాల్ అందియండి, మాల్ అందుట్లా. తొందర చేయండి గబగబా, పెళ్ళి దగ్గరకు వస్తుంది. ఇంటి పని అయితేనే మ్యారేజ్ చేసుకోవడం బాగుంటుంది. మొన్నేనండి రేకులు వేసారు, కూలింగ్ రేకులు చల్లగా ఉంది. రోజు వాటరింగ్ చేస్తున్నారు కదా. ఇటు పక్కన మా బాబాయ్లు అన్నీ ఇంకా ఇల్లు అన్నీ కలిసే ఉన్నాయి. ఇదేం పక్కన డక్కులాగా అయింది. లాన్ కూడా ప్లాస్టింగ్ చేస్తారంటనా? కరెంటు పైపులు వేసి లోన్ కూడా ప్లాస్టింగ్ చేస్తే పెళ్లి డేట్ పెట్టేసుకుంటారు ఈ నెలాఖరులోపు. చాలా బాగుంది ఇల్లు అయితే. పక్క ఈ వరుగే డోమ్ తీసేసి మా నాన్నోళ్ళు కూడా ఇంకా పెట్టుకోవడానికి టప్పు భారీ గొడవలు కడతారండి మా పెద్దనాన్నోళ్ళ. మా తమ్ముడు పెళ్ళికి ఇంకా రూమ్ వేయచ్చు ఇక్కడ.